ఏపీలో అసలేం జరుగుతుందన్న దానిపై క్లారిటీ మిస్ అవుతోంది. టీడీపీ యువనేత చంద్రబాబు తనయుడు దూసుకుపోతుంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైతం పట్టు వదలకుండా జాగ్రత్త పడుతున్నారు. గత ఎన్నికల్లో పొత్తులో కీలకంగా వ్యవహరించిన పవన్ కళ్యాణ్ బీజేపీ పెద్దల సూచనల సలహాలతో అడుగులు వేస్తున్నారు. బీజేపీ పెద్దలు జోక్యం చేసుకుంటే పవనాలు ఎప్పుడైనా మారతాయన్న భావనతో జనసేన ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ ఢిల్లీ పర్యటన తర్వాత అసలు ఆయన బీజేపీ పెద్దలతో ఏం మాట్లాడారు అన్న దానిపై స్పష్టత వస్తోంది. పేరుకు సీఎం చంద్రబాబు నాయుడే అయినా అధికారం అంతా లోకేష్ చేతిలోనే ఉందని జనసేన ఎమ్మెల్యేలతో పాటు కొందరు బీజేపీ నేతలు కూడా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తోంది. మంత్రుల పేషీల నియామకం అంతా లోకేష్ కనుసన్నల్లోనే జరుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పవన్ చూస్తున్నటువంటి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖలు మినహా అన్ని శాఖలపైన లోకేష్ ముద్ర ఉంది అన్న భావన ఉంది. మొత్తం పాలనంతా లోకేష్ చేతిలోకి వెళ్తుంటే చంద్రబాబు చూస్తూ ఊరుకుంటున్నారు అన్న అభిప్రాయాన్ని పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్యులకు వివరించినట్టుగా తెలుస్తోంది. ఎన్నికల్లో అంతా తానే వ్యవహరించి కూటమిని గెలిపిస్తే ఇప్పుడు ఇలా చేస్తారంటూ పవన్ ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి చిదంబరం లైవ్లో అందిస్తారు. చిదంబరం, ఎందుకు ఇలాంటి విమర్శలు అనాలా, వీటిని పుకార్లు అనాలా, లేకపోతే ఏం జరుగుతోంది అసలు ఏపీ గవర్నమెంట్లో? నిజంగానే లోకేష్ అన్నీ తానే వ్యవహరిస్తున్నాడా? పేరుకు సీఎం చంద్రబాబు నాయుడు అయినప్పటికీ కూడాను అన్ని శాఖల్లో ఎక్సెప్ట్ ఇప్పుడు నేను చెప్పిన పవన్ కళ్యాణ్ శాఖలు తప్ప మిగతా అన్నిట్లో కూడా ఆయన జోక్యం చేసుకుంటూ ఉన్నారా? అయితే ఈ ఆరోపణలు ఏవైతే ఇది మొదటిసారి రావడం కాదు. 2014 నుంచి 19లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మొదటి కొద్ది నెలల పాటు వదిలేస్తే ఆ తర్వాత లోకేష్కి ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రి పదవి ఆయన తీసుకున్న తర్వాత కూడా ఇదే తరహా ఆరోపణలు గతంలో వినిపించాయి. చాలామంది సీనియర్ మంత్రులు కూడా డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మా పేషీలో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క సమాచారము లోకేష్ కోటరీకి ఉంటుంది, లోకేష్ కోటరీ చెప్పినట్టుగానే మా పేషీలో ఉన్న ఓఎస్డీలు కానివ్వండి, పిఎస్లు కానివ్వండి, వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు అన్న విషయాన్ని గతంలో వెళ్ళి అక్కడ మొరబెట్టుకున్న పరిస్థితి కూడా మనకు తెలుసు. ఇప్పుడు ఏమైనా భిన్నంగా జరుగుతుందంటే ఇప్పుడు కూడా భిన్నంగా ఏం జరగట్లేదు, సేమ్ అదే విధంగానే జరుగుతుందన్న ఒక అనుమానము, దానికి తగ్గట్టుగా కొన్ని ఆధారాలు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్తో పాటు మరో ఇద్దరు జనసేనకు సంబంధించిన నాయకులు మంత్రులుగా ఉన్నారు. ఒకటి కందుల దుర్గేష్, అలాగే నాదెండ్ల మనోహర్. వీళ్ళిద్దరూ కాకుండా పవన్ కళ్యాణ్కి సంబంధించినంత వరకు మాత్రమే ఆయనకి సంబంధించిన 4 పోర్ట్ఫోలియో కాకుండా మిగిలిన అన్నింటిలోనూ కూడా లోకేష్ తనదైన మార్కు వేసే ప్రయత్నం చేస్తున్నారు. మార్కు వేసే ప్రయత్నం చేస్తున్న దానికన్నా తను చెప్పింది మాత్రమే అక్కడ నడిచేలాగా ఉన్న పేషీలో ఉన్న అధికారులు కానివ్వండి, లేకపోతే అది జరుగుతున్న అంటే ఆ సంబంధించిన మిగిలిన సిబ్బంది అంతా కూడా ఆయన చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు అన్న ఒక అభిప్రాయం అయితే ఇప్పటికే పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా మనకు కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మనం గతంలో కూడా ఒకసారి గమనించవచ్చు, ఏదైతే విజయవాడకు సంబంధించి ఫ్లడ్స్ వచ్చి ఓవైపు అక్కడ వాళ్ళకి ఎలాంటి సహాయక చర్యలు జరగాలన్న డిస్కషన్ సందర్భంలో కూడా నాదెండ్ల మనోహర్ మీద చంద్రబాబు నాయుడు కొద్దిగా సీరియస్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాము. మీరు అందరినీ కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళాలి. సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్న తను అందరికీ ఏవైతే ఆ భోజనాలు కానివ్వండి, లేకపోతే ఆ సహాయక సామాగ్రిని కానీ అందజేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉన్న నాదెండ్ల మనోహర్ని కూడా అందరి ముందు బాహాటంగానే విమర్శించినా కొద్దిగా ఘాటుగా అతని మీద రెస్పాండ్ అయిన పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత కానివ్వండి, మళ్ళీ ఆ తర్వాత మనం చూసినా సరే ప్రతి సందర్భంలోనూ చంద్రబాబు నాయుడు ఈ మధ్యకాలంలో పూర్తి స్థాయిలో అడ్మినిస్ట్రేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఏవైతే మిగిలిన పాలన మీద, పరిపాలన మీద ఏదైతే ఉందో దాని మీద అంతగా దృష్టి పెట్టట్లేదు. అందులో భాగంగానే లోకేష్ ఈ రెస్పాన్సిబిలిటీస్ మొత్తాన్ని తీసుకున్నట్టుగా మనకు ఒక అనుమానం వ్యక్తమవుతున్నట్టుగా కొంచెం సమాచారం అవుతుంది. అందులో ముఖ్యంగా కొన్ని విషయాలు చూస్తే మాత్రం మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే డిప్యూటీ సీఎం ఇవ్వాలా లేదా పవన్ కళ్యాణ్ కన్నా సందర్భంలో కూడా మా పార్టీ, మా పోలిట్ బ్యూరో దీన్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పడం ద్వారా కూడా తను ఒక రకమైన సిగ్నల్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుస్తున్న అతిపెద్ద సమస్య ఏంటంటే, ఓవైపు నాగబాబుని ఇప్పుడు కన్ఫర్మ్ చేసి బ్రత్తుని మంత్రివర్గంలోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వరకు ఆ ఫ్రీడమ్ ఉన్నా సరే మిగిలిన వాళ్ళకి అంతగా ఫ్రీడమ్ లేదు అన్న ఒక అనుమానం వ్యక్తమవుతున్న నేపథ్యంలో తన అన్న మంత్రివర్గంలోకి వస్తే అతన్ని ఎలా ట్రీట్ చేస్తారో, అతనితో ఎలా బిహేవ్ చేస్తారన్న కొన్ని అనుమానాలు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అందులో భాగంగానే బీజేపీ పెద్దల దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్లీ ఏదైతే ఈ మిగిలిన పోర్ట్ఫోలియో కానివ్వండి, మిగిలిన మంత్రివర్గానికి సంబంధించిన ఇష్యూస్లో కానీ లోకేష్కి సంబంధించిన ఇన్వాల్వ్మెంట్ తగ్గించేలాగా చూడాలి అని కూడా ఒక రిక్వెస్ట్ పెట్టినట్టుగా మనకు సమాచారం అందుతుంది రోజా. రైట్. అయితే చంద్రబాబు నాయుడుకి ఈ విషయం తెలియదంటారా? అంటే లోకేష్ అంతా తానే నడిపిస్తున్నటువంటి వ్యవహారం నిజంగా కనుక చంద్రబాబు నాయుడు దృష్టిలో ఉంటే ఆయన్ని మందలించేటువంటి అవకాశం లేదంటారా? అవకాశాన్ని మనం పెద్దగా కొట్టిపారాల్సింది. ఎందుకంటే నేను చెప్పినట్టు గతంలో కూడా ఇలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన పరిపాలన నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయనకు మీరు సహకరించాలి అంటూ అప్పట్లో ఉన్న సీనియర్ మంత్రులందరికీ కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న మంత్రివర్గాన్ని గమనించినప్పుడు పెద్దగా ఎవరు బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కానివ్వండి, అంత సీనియారిటీ ఉన్న మంత్రులు కూడా పెద్దగా ఎవరు మనకు కనిపించట్లేదు. అంతేకాకుండా ఈసారి ఈ గెలుపు ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో టీడీపీకి సంబంధించిన ఒక దీనివల్ల గెలిచాము అన్న ఒక ఆలోచనలో కూడా కొంతమంది ఉన్న నాయకుల నేపథ్యంలో
పవన్ కళ్యాణ్ ఏమో తను ఈ మొత్తం కూటమిని ఏర్పాటు చేయడం కానివ్వండి, అటు బీజేపీ పెద్దల్ని కానివ్వండి, ఇటు తమకు కూడా ఒక 3 సీట్లు తగ్గించుకొని పోటీ చేయడం కానీ ఇవన్నీ మా ఏదైతే మేము చేసిన ఒక కృషి వల్లే వచ్చిందని వీళ్ళు భావిస్తుంటే టీడీపీ మాత్రం డిఫరెంట్ ఒపీనియన్తో ఉంది. ఈ సందర్భంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ఒకవేళ ఈ విషయం తెలిసినా సరే చంద్రబాబు నాయుడు మేబీ మాట్లాడలేని పరిస్థితి. అంతేకాకుండా ఎక్కడో ఒక చోట ఇది ఒక ట్రయాంగిల్ గేమ్ ప్లాన్ లాగానే మనకు ఒక్కొక్కసారి కనిపిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు సైలెంట్గా ఉన్న నేపథ్యంలో టీడీపీ క్యాడర్ మొత్తము ఓవైపు లోకేష్ని నెక్స్ట్ లీడర్గా ప్రొజెక్ట్ చేయాలని ప్రయత్నం చేస్తుంటే మరోవైపు బీజేపీ కానివ్వండి, అలాగే జనసేన కానివ్వండి పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లీడర్గా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఆ నెంబర్ 2 పొజిషన్ కోసం ఎప్పటికప్పుడు డిస్కషన్ కానివ్వండి, అది ఆ డిబేట్ కానీ జరుగుతుంది. అందులో ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ ఉన్నా సరే అది నెంబర్ 2గా మనం భావించినా సరే, బట్ ఆయన ఇన్వాల్వ్ అవుతున్న కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాటిలో ఏదైనా తప్పులు జరిగినప్పుడు డైరెక్ట్గా విమర్శిస్తున్న నేపథ్యం మనం చూస్తాం. కానీ ఎక్కడే కానీ దాంట్లో ఆయన మాట్లాడకపోవడము, లోకేష్ సైలెంట్గా పనిచేసుకోబోతున్నారు కానీ ముందుగా సమాచారం ఇచ్చి చేస్తున్న కార్యక్రమాలు కానీ పెద్దగా కనిపించట్లేదు. అయితే ఇదే సందర్భంలో మనం మరొక విషయాన్ని గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే పార్టీకి సంబంధించి నెంబర్ 2గా 100% లోకేష్ ఉంటారు. అంతేకాకుండా ప్రభుత్వంలో ఏది జరిగినా సరే దానికి సంబంధించిన మరొక నెక్స్ట్ స్టెప్ ఎవరైనా ప్రజలకి సమస్యలు ఉన్నాయన్నప్పుడు వచ్చి ఇక పార్టీ ఆఫీస్లో మీరు ఆ సమస్యలు చెప్పుకోవచ్చు అని చెప్పడం ద్వారా మిగిలిన మంత్రుల దగ్గర సంబంధించిన శాఖల్లో ఏమైనా సమస్యలు వచ్చినా సరే అవి డైరెక్ట్గా మళ్ళీ తిరిగి లోకేష్ దగ్గరికి వస్తున్నాయి. అలాంటి వచ్చిన నేపథ్యంలో వాడికి ఖచ్చితంగా సమాచారం అందించడం కానివ్వండి, వాళ్ళకి ఆ సమస్యలు సాల్వ్ చేసే క్రమంలో వివిధ శాఖలతో ఆయన మాట్లాడాల్సిన అవసరం మనకు కనిపిస్తుంది. ఇదే తరహా యాక్టివిటీ జనసేనలో ఇప్పటికే ప్రారంభించినా సరే అంత దురుసుగా దూసుకుపోతున్నారు, అంత షార్ప్గా వాళ్ళ యాక్టివిటీస్ చేయగలుగుతున్నారని జనసేన ఇంకాస్త వెనకబడినట్టుగా చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. కాబట్టి బట్ లోకేష్ అయితే ఖచ్చితంగా అన్ని శాఖల్లోకి వెళ్తున్నారు. ఆయన ఓవైపు పార్టీ ఆఫీస్లో వస్తున్న విడుదలని వాటిని క్లియర్ చేసే పనిలో కావచ్చు, లేకపోతే నెంబర్ 2గా తను ఎలాగైనా టీడీపీ పార్టీలో ఆయన నెంబర్ 2గా ఉన్నారు, ఫ్యూచర్ చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్గా ఆయనే ఉండబోతున్నారు. కాబట్టి ఆయన మిగిలిన అన్ని శాఖల మీద కూడా ఒక పట్టు తెచ్చుకునే ప్రయత్నంలో భాగంగా కూడా ఆయన ముందుకు వెళ్తున్నట్టుగా భావిస్తున్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు అలాంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కానివ్వండి, లేదా ఎవరైనా వెళ్ళి అలాంటి అసంతృప్తిని వ్యక్తం చేసినప్పుడు కానివ్వండి దాన్ని పెద్దగా వాల్యూ ఇవ్వట్లేదు అనే విషయము. మోరోవర్ ఏంటంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రం పూర్తి స్థాయిలో నష్టపోయింది. కాబట్టి దాన్ని బయటపడేసే పనిలో ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల గురించి పట్టించుకోవద్దు అనే విధంగానే చెప్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. రోజా చిదంబరం అయితే రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనే ఈ వ్యవహారం ఇంకాస్త ముదిరింది అని చెప్తూ ఉన్నారు. లోకేష్ ఏమో సతీష్ ని ఆయన బలపరిస్తే, ఇటువైపు ఏమో నాగబాబుని జనసేన పార్టీ నుంచి మన పవన్ కళ్యాణ్ అభ్యర్థిత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో నాగబాబుని కాదని చెప్పేసి సతీష్కి ఇచ్చారు. సో అక్కడే ఈ వ్యవహారం ముదిరినట్టుగా తెలుస్తోంది. అందుకే నాగబాబుని కావాలని పట్టుబట్టి చంద్రబాబు నాయుడుతో నాగబాబుని క్యాబినెట్లోకి తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ చాలా అభ్యర్థించినట్టుగా తెలుస్తోంది. నుంచి కూడా నాగబాబు ఖచ్చితంగా, ఎందుకంటే నెంబర్ 2 ఒకవేళ నిజంగానే జనసేనలో నెంబర్ 2గా చూస్తే సరే మనకు నాదెండ్ల మనోహర్ ఇలాంటి వాళ్ళు ఒకరిద్దరు కనిపిస్తారు. కానీ బట్ నాగబాబు పార్టీ కార్యక్రమాలకు సంబంధించి చాలా చురుకుగా పాల్గొన్నారు. మిగిలిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకునే విషయంలో కానివ్వండి, పార్టీకి సంబంధించిన క్యాడర్ని ఉత్తేజపరచడంలోనూ, అలానే కుటుంబాన్ని మొత్తాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చే క్రమంలో నాగబాబు చాలా కీలకమైన పాత్ర పోషించిన నేపథ్యంలో అధికారం వచ్చిన తర్వాత ఆయనకి సముచిత స్థానం ఇస్తాం. అందులో ముఖ్యంగా ఆయన రాజ్యసభ కోరుకున్నారు. రాజ్యసభకి వెళ్లాలని ఒక ఆలోచనలో ఉన్న నేపథ్యంలో రాజ్యసభకి ఆల్మోస్ట్ ఆయన అభ్యర్థిత్వం ఖరారు అవుతున్న నేపథ్యంలో మధ్యలో సానా సతీష్ వచ్చిన నేపథ్యంలో ఆ సానా సతీష్కి సంబంధించి ఆయనకున్న ఓన్లీ ఎలిజిబిలిటీ అది ఆయన లోకేష్కి సన్నిహితుడు కావడం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. సరే పార్టీకి పాటుపడిన విషయాలని కాదని లేకుండానే, బట్ అయినా సరే మన నాగబాబుతో పోలిస్తే ఖచ్చితంగా సానా సతీష్కి ఆ స్థాయిలో యాక్టివేషన్ లేదైతే ఒక మాట చెప్పే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే సరే రాజ్యసభ లేని పక్షంలో మేము కనీసము క్యాబినెట్లోకైనా తీసుకోవాలనే విషయాన్ని ఏదైతే పవన్ కళ్యాణ్ ముందు తీసుకెళ్లారో దానికి ఓకే చేసి ఆయనకి ఇప్పుడు పొజిషన్ ఇస్తున్నారు. ఈ సందర్భంలో జరిగే పర్యవసానాలు కానివ్వండి, ఈ సందర్భంలో జరిగే టైంలో కూడా ఎవరు ఎక్కువ దాన్ని గెయిన్ అయ్యారు అని ఒక విషయం ఒకవేళ క్వశ్చన్ చేస్తే అప్పుడు లోకేష్ అక్కడ హై పాయింట్లో ఉన్నారన్న ఒక అనుమానం వస్తున్న నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వెంటనే బెర్త్ను కన్ఫర్మ్ చేయించుకోవడం కానివ్వండి ఆయనతో. ఎందుకంటే యూజువల్లీ మనం ఇన్ని సంవత్సరాల ఇంత కెరీర్లో కూడా మనం ఎప్పుడే కానీ ఒక వ్యక్తిని మేము క్యాబినెట్లోకి తీసుకోబోతున్నాము అని చెప్పి ఎప్పుడు అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఎక్కడే కానీ అనౌన్స్ చేయరు. మొదటిసారి అది జరిగింది కేవలం అది పవన్ కళ్యాణ్ ఒత్తిడి వల్లే జరిగింది. ఆ కారణంగానే నాగబాబు మేము క్యాబినెట్లోకి తీసుకోబోతున్నామని చెప్పడానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ ఒత్తిడి. బట్ ఈ ఒత్తిడి మొత్తానికి పనిచేసింది మాత్రం ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం నుంచి వచ్చిన ఒక ఆర్డర్ అనే ఒక మాట కూడా మనకు వినిపిస్తుంది. అందులో భాగంగానే మొత్తం యాక్టివిటీ జరిగింది. అందులో భాగంగానే లెటర్ హెడ్ మీద ఆయనకు ఒక డెసిగ్నేషన్ అంటే ఆయనకి ఇలా బర్త్ మేము కన్ఫర్మ్ చేస్తున్నాము, మంత్రివర్గంలో తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా చెప్పడానికి కారణం కూడా బీజేపీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడిగానే మనం చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రోజా. రైట్ చిదంబరం.